బాధుడు కాదు, వీరబాధుడు. నిత్యావసర వస్తువులు ఏమన్నా కొనే పరిస్థితిలో ఉన్నారా? ఏమమ్మా వంట చేసే పరిస్థితిలో ఉన్నారా మీరు? నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. బియ్యం దగ్గర నుంచి ఉప్పు, పప్పు, కూరగాయలు అన్ని పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితికి వచ్చాడు. దేశంలోనే పెట్రోల్, డీజిల్ ఎక్కువ ధరలకు చిరునామా ఆంధ్రప్రదేశ్ అయింది. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు. నేను ఒక్కసారి కూడా పెంచలేదు. మళ్ళీ హామీ ఇస్తున్నా, సమర్థవంతమైన పాలన ఉంటే కరెంటు ఛార్జీలు పెంచే పని లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు పెరిగాయని అడుగుతున్నా. ఈరోజు సోలార్ వచ్చి, విండ్ వచ్చిన తర్వాత, గ్రీన్ ఎనర్జీ వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గుతాయని చెప్పాను. దోపిడీ వల్ల కరెంటు ఛార్జీలు పెరిగాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఎక్కడ చూసినా పన్నుల భారం, విపరీతంగా పన్నులన్నీ పెంచేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు చెత్త నుంచి సంపద సృష్టించాలని గ్రామాల్లో చెత్తంతా కలెక్ట్ చేసి అక్కడి నుంచి కాంపోస్ట్ తయారు చేసే షెడ్లు కడితే ఈరోజు చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఇతరం. కడాలి నేను రాజధాని కట్టాలని నేను ముందుకు పోతే ఇప్పుడు రాజధాని మీద రోడ్లుంటే ఆ రోడ్లో మట్టి దూకం పోయారంటే వాళ్ళు ఏమన్నారు తమ్ముళ్ళు? మట్టి దొంగలు, రాజధాని రోడ్లో మట్టి దొంగలు. వీళ్ళు మనుషులేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, 13 లక్షల కోట్ల రూపాయలు అప్పుంది. ఎవరన్నా బాగా ఆస్తులుండేవాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు. ఇక్కడ మిగిలేది పేదవాళ్ళే మిగులుతారు. ఆ అప్పు ఎవరు కట్టాలి? మీరు వాడే నిత్యావసర వస్తువులు, మీరు వాడే పెట్రోల్, డీజిల్, మీరు వాడే కరెంటు, దీని మీదనే ఇవన్నీ పడతాయి. అంటే మన రాష్ట్ర ఆదాయం ఎంతుందో అంటే స్థూలంగా జిఎస్డిపి అంటారు. మీ అందరి ఆదాయం ఎంతుందో అంత అప్పు రాష్ట్రం పైన ఉంది. ఇది తప్పకుండా మనమే కట్టాలి. ఈ విషయం కూడా చూడాలి. మన ఆదాయం గవర్నమెంట్ ఆదాయానికంటే ఈరోజు మనం కట్టవలసిన అప్పులకు వడ్డీ, అప్పులు ఇన్స్టాల్మెంట్స్ కి సరిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని రివర్స్ లో పోతున్నాయి. నిరుద్యోగం తాండవిస్తా ఉంది. బంగారు లాంటి రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయారు. అందరూ ఒకటే మాట అడుగుతున్నారు. మళ్ళీ మీరు వచ్చిన తెలుగుదేశం, జనసేన అధికారంలోకి వస్తే మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేస్తారని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, సంకల్పం ఉంది, చేసిన అనుభవం ఉంది, మళ్ళీ బాగు చేసే పార్టీగా మేము ముందుకు పోతామని చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడే మీరు చూస్తే ఎక్కడ చూసినా కుంభకోణాలు. ఎప్పుడన్నా చూసారా తమ్ముళ్ళు? ఇసుక నేనున్నప్పుడు ఫ్రీ ఇసుక, ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. ఈరోజు ఎక్కడైనా ఇసుక తీసుకుపోయే పరిస్థితిలో మీరున్నారా? మీ పొలంలో మట్టి మీరు తీసుకుపోయే పరిస్థితి ఉందా ఈరోజు? అంటే దానిపైన కూడా ఇసుక పైన పెద్ద కుంభకోణం. ఒక ట్రాక్టర్ కావాలంటే ఎంత తమ్ముళ్ళు ఇప్పుడు రేటు? 5,000. ఈ డబ్బులు ఎక్కడికి పోతుంది? తాడేపల్లి కొంపకు పోతుంది సాయంత్రం అయితే. ఇంకో పక్క మద్యం నాసిరకం, అవునా కాదా? పేదవాళ్ళ రక్తాన్ని దాగే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా ఇష్ట ప్రకారం మద్యం కానీ మైన్స్ లో కానీ కుంభకోణాలు జరిగే పరిస్థితి వస్తా ఉంది. లక్షల కోట్ల రూపాయలు
కుంభకోణాలు చేస్తున్నారు. ఈ పేదవాడి రక్తాన్ని మా తమ్ముడు తీసుకొచ్చాడు క్వార్టర్ బాటిల్. తప్పకుండా మందు బాబులకు అందరికీ శుభవార్త, రేట్లు తగ్గిస్తా, నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది. మీ జీవితాలతో ఆడుకోను. రోజంతా కష్టపడి కొంతమంది శారీరక బాధలు మర్చిపోవాలని సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్లో దాంట్లో ఆఫ్ వేసుకోవాలనుకుంటే ఈ దుర్మార్గుడు మిమ్మల్ని దోచేస్తున్నాడు. జలగమరగ మీ రక్తం తాగుతున్నాడు. తప్పకుండా నేను అండగా ఉంటా. మీకే కాదు, మొత్తానికి కూడా న్యాయం చేసే బాధ్యత నాదని మిమ్మల్ని తెలియజేస్తున్నా. 10 రూపాయలు మీకు ఇస్తున్నాడు, మీ జోబీకి కన్నం పెడుతున్నాడు, 100 రూపాయలు లాగేస్తున్నాడు. ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో నియంత పోకడలు, అంతేకాకుండా ఎవరన్నా మాట్లాడితే ఒక అహంభావ ధోరణి, మామూలు కాదు, నియంత్రణ కంటే మించిపోయాడు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళందరినీ కేసులు పెడతాడు, దాడులు చేస్తారు, పోలీసులు వస్తారు, కేసులు పెడతారు, జైల్లో పెట్టేస్తారు. అంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కాలని 45 ఏళ్ళు రాజకీయం చూశా. ఇంత పనికి రాని పనికి మాలిన ముఖ్యమంత్రి బాబా ఆవేదన ఉంది. మీ కష్టాలు చూశాను. ఒక్కొక్క వ్యక్తి పైన 20 కేసులు, 30 కేసులు, 40 కేసులు పెట్టి నానా హింసలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, 5 ఏళ్లు చేసిన పాపాలు ఆయన వెంటాడుతున్నాయి. ఇప్పుడు సర్వేల మీద సర్వేలు చేశాడు. ఓడిపోతామని పిరికితనం వచ్చింది. ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు, మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. నాకైతే అర్థం కాలే ఇవన్నీ చూసిన తర్వాత. నేను ఎప్పుడు ఊహించలా ఇవన్నీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని, ఎంపీలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని. మీ ఇంట్లో చెత్త ఎక్కడేస్తారు? ఎక్కడ చెత్త కుండీలు వేస్తారు, అవునా కాదా? అలాంటి చెత్తను వేరే ఇంట్లో వేస్తాడంట ఈ ముఖ్యమంత్రి. మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పార్లమెంట్లో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద ఎమ్మెల్యే ఉన్నారు, బుర్రా మణిసూదన్. ఆయన పేరే మణిసూదన్. అన్నిట్లో వాటా దోపిడీ, అవునా కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇంకా ఎందుకు మార్చలా? మొన్న ఒక ఆయన ఉన్నాడు ఎర్రగొండపాలెంలో, బట్టలిప్పే తిరుగుతూ ఉంటాడు. ఎర్రగొండపాలెంలో చెత్త, కొండేపీలో బంగారం. అవుతుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏమమ్మా అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్లో, ఆయన నయీం. వాళ్ళ తమ్ముడు అక్కడున్నాడు, ఆయన చోటా నయీం. ఈ పేర్లు నేను చెప్పడం కాదు, ఈ పేర్లు అక్కడ వాళ్ళే పెట్టుకొని చెప్తున్నారు, పిలుచుకుంటున్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్లో, ఇది గిద్దలూరులో. ఆయన నేను పోటీ చేయను, నా వల్ల కాదని పారిపోయాడు. ఇంకొక ఆయన ఉన్నాడు దర్శనం. ఎక్కడ చూసినా అన్నిట్లో వాటాలు.
ఇప్పుడు ఆయనకి సీటే లేదు పొమ్మన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు